అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తోటమాలి. రచన కోటమర్తి రాధా హిమబిందు గారు. నువ్వు అలా మాట్లాడటం నాకేమాత్రం నచ్చలేదు గంగా. మొదటిసారి భర్త చేత మాట అనిపించుకుంది గంగ. అమ్మాయి అల్లుడికి అంతా చెప్తుంది. అతను ఎలా రియాక్ట్ అవుతాడో. ఈ తలనొప్పి మనం పెట్టుకోవటం ఇప్పుడు అవసరమా? రిటైర్ అయ్యాం, హ్యాపీగా గడపాలని ఎన్నెన్నో ఆలోచనలు చేశాం. ప్రశాంతంగా సాగే జీవితాలలో వాళ్ళేదో అనటం, మనం ఏదో అనటం, మన మధ్య దూరాలు పెరగటం ఏంటిదంతా? అయినా మన కొడుకు పిల్లలంటే అదో స్వతంత్రం ఉంటుంది. ఒక అయ్య చేతిలో మన బిడ్డను పెట్టాం, వాళ్ళ పిల్లయింది. వాళ్ళ కుటుంబం విషయాలు జోక్యం చేసుకునే స్వతంత్రం మనకెలా ఉంటుంది? ఎందుకుండదు? ఏంటండి అలా మాట్లాడతారు? వేరే ఇంటికి పిల్లనిచ్చామని వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడకూడదా? వాళ్ళ బాగోగులు పట్టించుకోకూడదా? రిటైర్ అయిన తర్వాత ఆకాష్కి 10 లక్షలు, అమృతకి 10 లక్షలు ఇచ్చాం. ఇద్దరు మనకి సమానమనే కదా ఇచ్చాం. అది వేరే విషయం గంగా. వేరు కానే కాదు, ఒక్కటే. మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. నేను మీలా నెమ్మదిగా అలా చూసి చూడనట్లు ఉండలేను. చెడు అనిపిస్తే అడుగుతాను, అంతే. నీకెలా చెప్పాలి గంగా? నాకేమీ చెప్పొద్దు. అర్థం చేసుకోవాలనిపిస్తే నన్ను అర్థం చేసుకోండి. నా మాటల్లో ఏం తప్పుందని మీకు నచ్చలేదు? తప్పులేదు గంగా. మరి ఎందుకు నచ్చలేదు అంటున్నారు? భర్తని నిలదీసింది గంగ. మాట్లాడలేకపోయాడు గోవర్ధన్. గంగ అన్యోన్యమైన దంపతులు. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు. కష్టసుఖాల అర్థం తెలిసిన వాళ్ళు. పిల్లలు ఆకాష్, అమృతలను ఎంతో పద్ధతిగా పెంచారు. క్లాసులో 4 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ విలువలు, సాంప్రదాయం, పద్ధతులు అంటూ వాళ్ళని తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళు వీళ్ళకు అనుకూలంగానే ఉన్నారు. ఏది చెప్తే అది పాటించారు. వాళ్ళ కుటుంబం చూడముచ్చటగా ఉంటుంది అని చాలామంది చేత ప్రశంసలు కూడా అందుకున్నారు. వాళ్ళ చదువులు ముగిసి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు తల్లిదండ్రులయ్యారు. ఆ పిల్లలు చదువులకు వచ్చారు. ఆకాష్ ఢిల్లీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నందిని కాస్త ఉన్న ఇంటి నుండి వచ్చిన పిల్లే అయినా భర్తకి అనుకూలంగా ఉంటూ, అత్తమామలు భర్తకు ఇచ్చిన ట్రైనింగ్ గురించి విని తమ పిల్లల్ని అలా తీర్చిదిద్దుకోవాలని మొదట్లోనే అనుకుంది. అలాగే పాటించింది కూడా. ఆ పిల్లలంటే గంగకి ఎనలేని ప్రేమ. మనవడు, మనవరాలు అని కాదు, పద్ధతిగా ఉన్నారని, తన పిల్లల్లా వాళ్ళు పెరుగుతున్నారని. ఇప్పుడు ఆ పిల్లలు 8th, 5th వచ్చారు. కూతురు అమృత పిల్లలు కూడా మొదట్లో బాగానే ఉన్నారు. రాను రాను వాళ్లల్లో తేడా గమనిస్తున్న గంగ తట్టుకోలేకపోయింది. అల్లుడితో మాట్లాడితే బాగుండదు, ఎంతైనా పరాయివాడే. అమ్మాయితో మాట్లాడితే బాగని అనుకుంది, మాట్లాడింది. తెల్లారి కూతురు ముభావంగా అటూ ఇటూ తిరుగుతుంటే తను ముభావంగానే ఉంది గంగ. అల్లుడు విక్రమ్ పేపర్ చూస్తూ కూర్చున్నాడు. గోవర్ధన్ కూడా పేపర్ చూస్తున్నాడు. నలుగురికి ట్రేలో కాఫీ కప్పులు పట్టుకు వచ్చింది గంగ. తలా ఒక కప్పు ఇచ్చి భర్త పక్కన కూర్చుంది. నలుగురు ఏమీ మాట్లాడుకోకుండా కాఫీ తాగారు. చిరాగ్గా ఫీల్ అయింది గంగ. వర్షను మేం దత్తత తీసుకోవాలనుకుంటున్నాం అంది. వర్ష ఒక్కదాన్ని ఎందుకు? విహాన్ని కూడా దత్తత తీసుకోండి నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఆ నవ్వు వెనకాల వ్యంగ్యం కనిపించింది గంగకి, గోవర్ధన్కి. అమ్మ, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నిలదీసింది అమృత. ఎప్పుడూ అలా మాట్లాడలేదు అమృత. గోవర్ధన్ మనసు చివుక్కుమంది. అమృత అలా మాట్లాడిన దానికంటే ఎక్కువగా గంగ మనసు నొచ్చుకుంటుంది కదా అని. నా ప్రాబ్లం కాదు, ముందు ముందు నీకే ప్రాబ్లమ్స్ రాకూడదని. నాకేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఏవీ రావు. విక్రమ్, ఈరోజు ఏంటి నీ ప్రోగ్రాం? సండే కదా, ఫ్రెండ్స్ అంతా కలవాలనుకుంటున్నాం. నీ ప్రోగ్రాం? ఈరోజు చాలా బిగ్ పార్టీ, మెగా పార్టీ. 48 మెంబర్స్ గ్యాదర్ అవుతున్నాం. ఓకే. మళ్ళీ పేపర్లో తలదూర్చాడు విక్రమ్. గోవర్ధన్ లేచి బయటకు వెళ్ళిపోయాడు. గంట తర్వాత చెరో కారులో విక్రమ్, అమృత వెళ్ళిపోయారు. మీ సంగతేంటి? మనవరాల్ని అడిగింది గంగ. మా ఫ్రెండ్స్ వస్తామన్నారు. ఈరోజు పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నాం. అంతా పిల్లలేగా. ఎంతమంది వెళ్తున్నారు? 6 మెంబర్స్. తమ్ముడు, నేను, డానీ, ప్రీతం, పింకీ వాళ్ళ అక్క. ఆ అక్క ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. అందరం క్యాబ్లో వెళ్తాం. మా గురించి మీరు భయపడకండి, బెంగపడకండి. ఓకే. మా భోజనం హోటల్లోనే. మమ్మీ డబ్బులు ఇచ్చింది. వర్ష మాటల్లో, ఎక్స్ప్రెషన్స్లో అమృతే కనిపించింది గంగకి. సాయంత్రం మేం వెళ్తున్నాం అమృత. అప్పుడేనా? ఇంకో 4 రోజులు ఉండమ్మా. నాన్న రిటైర్ అయ్యారు కదా, ఇప్పుడేం బిజీ మీకు? అంతా లేజరే కదా. లేదు, లైఫ్ని బిజీ చేసుకోవాలనుకుంటున్నాం. ఎలాగో అలా.
మీ ప్లాన్స్ మీకు ఉన్నట్లు మా ప్లాన్స్ మాకు ఉంటాయి కదా. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు. మీ నలుగురు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇక్కడ ఇద్దరమే ఉంటున్నాం. అక్కడ ఇక్కడ ఒకేలాగా ఉంది మాకు. అందుకే వెళ్ళాలనుకుంటున్నాం. మీ నలుగురే అంతగా కలవరు. మీ నలుగురితో మేం కలిసి ఉండాలన్నది ఎలా కుదురుతుంది? ఏంటమ్మా నీ కోపం? కోపం కాదే, బాధ. చాలా బాధ, ఆవేదన. ఏదో చెప్పాలి అని తపన. చెప్పినా వినే పరిస్థితి లేనప్పుడు ఎందుకు చెప్పాలి అని చెప్పలేని ఓ ఫీలింగ్. వర్షను దత్తతకి అడిగావు. నేను బాగా పెంచటం లేదనేగా నీ ఫీలింగు. నువ్వు మమ్మల్ని పెంచినంత ఈజీ కాదు ఇప్పటి పిల్లలు. నేను తట్టుకోకే వాళ్ళని అలాంటి స్కూల్లో వేశాను. ఉదయం 8 గంటలకు వెళితే సాయంత్రం 5 గంటలకు వస్తారు. నిజంగా మా ప్రాణాలకి హాయిగా ఉంది. యూనిఫామ్ వేసి పంపిస్తే చాలు. టిఫిన్, భోజనం, స్నాక్స్, హోంవర్క్స్తో సహా వాళ్లే చేయిస్తున్నారు. ఫీజు కట్టే శక్తి మనకుంది. ఇంకేం కావాలి? మీ అల్లుడు కష్టపడ్డన్నాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు తన కిందే 10 మంది ఉన్నారు, సుఖపడుతున్నారు. అది కూడా ఎవరి సుఖం వారిది, ఎవరి సరదా వారిది. నువ్వు ఎలాగైనా అనుకో అమ్మా, మేము హ్యాపీగా ఉన్నాం. పిల్లలు చదువులో చాలా బాగున్నారు. అమ్మ, మీ రోజులకి మా రోజులకి ఇప్పటి రోజులకి అస్సలు పోలిక పెట్టకు. పోలిక ఎందుకు పెట్టొద్దు? ఏం తేడా ఉంది? మా అమ్మా నాన్న చెప్పినట్లు మేము విన్నాం. మేం చెప్పినట్లు మీరు విన్నారు. మీరు చెప్పినట్లు మీ పిల్లలు వినటం లేదని నేను అనను. మీరు ఎందుకు చెప్పటం లేదని అడుగుతున్నాను. అమ్మ, మీరు మమ్మల్ని పిల్లల్లా పెంచారు. మేం మా పిల్లల్ని ఫ్రెండ్స్లా పెంచుతున్నాం. అయినా నా పిల్లలకి ఎందులో లోటు? సోషల్ నెట్వర్క్ క్షుణ్ణంగా తెలుసు. చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్. అది చాలా అడ్డుపడింది గంగ. మరింకేం కావాలి? సంస్కారం, విలువలు కూడా కావాలి. చదువులు ఖచ్చితంగా వస్తాయి. కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు కానీ పిల్లలు మంచి మార్గంలో నడవాలి. ఆ మార్గం మీరే సృష్టించాలి. జాగ్రత్తగా వెళ్తున్నారా లేదా అని మీరు గమనించుకోవాలి. మా ఇష్టమైన మార్గంలో మేము వెళ్తామన్నా వాళ్ళని అనుక్షణం పట్టించుకోవాలి. మీరే ఈ మార్గంలో వెళ్ళు అంటూ అధ్వాన్న మార్గం సృష్టించినా దిద్దుకోలేని తప్పే అవుతుంది. నాకేం అర్థం కావటం లేదమ్మా. నేను మాట్లాడుతోంది తెలుగే. నువ్వు నడిచి వచ్చిన బాటలో నీ పిల్లల్ని నడిపించమంటున్నాను. నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు అని తెగ మురిసిపోతున్నావు నువ్వు. కానీ నీ పిల్లల గురించి నేను ఎంతగానో ఆలోచిస్తున్నాను. 4-5 సంవత్సరాలుగా వాళ్లల్లో ఎంతో మార్పు వచ్చింది. అది నీ పెంపక లోపం వల్లే అనిపించింది. అమ్మా, పిల్లలు దగ్గరికి వస్తే చాలు నన్ను చిరాకు పెట్టకండి, సెల్ చూసుకోండి అనేదానివి. అప్పటి నుండే నీ పద్ధతి మాకు నచ్చలేదు. పిల్లకి ఇప్పుడు 12 సంవత్సరాలు, వాడికి 9 సంవత్సరాలు. వాళ్ళ మాటలు ఎలా ఉంటున్నాయో, వాళ్ళ లెవెల్ ఎలా ఉంటుందో అని గమనిస్తున్నావా? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం అన్నావు. ఫ్రెండ్లీగా ఉండటం అంటే ఏంటి? వాళ్ళు చిన్నపిల్లలు, నీ పిల్లలు. నీ వయసు వేరు, వాళ్ళ వయసు వేరు. నీ క్లబ్లోని ఎవరెవరి గురించో మీ పిల్లల ఎదురుగా మీరు చర్చించుకోవటం ఏంటి? ఇంట్లో వంట అన్నది పూర్తిగా మర్చిపోయారు. అల్లుడు ఎక్కడో తింటాడు, పిల్లలు స్కూల్లో తింటారు. నువ్వు అంతే. విపరీతంగా ఫ్రెండ్స్ నీకు. ఎంతసేపు సెల్లో మాట్లాడుకోవటం, బయట తిరగటం, నీకు సంబంధించినవన్నీ వదిలేసుకుంటూ సంబంధం లేనివన్నీ ఇష్టం చేసుకుంటున్నావు. నేను వేడిగా ఉన్న అన్నంలో పచ్చడి కలిపి పెడితే పిల్లలు ఆవురావురుమంటూ తింటున్నారు. పప్పు, పచ్చడి, నెయ్యి, పెరుగు అలా ఒక పద్ధతి అంటూ పోయింది కదా. ఎంతసేపు బర్గర్లు, పిజ్జాలు, జంక్ ఫుడ్ ఇవే. మళ్ళీ లావైపోయామని రాత్రి చపాతీలు, అవి బయటవే. ఈ వయసు నుండే పిల్లలకి డైటింగా? పిల్లకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటే మంచి బుక్స్ ఇవ్వాలి కానీ మేకప్ కిట్ ఇస్తారా? నీ ఫ్యాషన్ పిచ్చి అంత చిన్న పిల్లకి ఎందుకు ఎక్కిస్తున్నావు? అది ఎక్కడికి వెళ్ళినా పావుగంట సేపు మేకప్ అవుతుంది. స్కూల్కి కూడా లిప్స్టిక్ వేసుకుంటుంది. ఎన్ని నెలలయ్యింది? దాని జుట్టుకి కాస్త కొబ్బరి నూనె రాయక పూర్తిగా చింపిరి జుట్టు అయ్యింది. ఇదేం ఫ్యాషన్? ఆ చిరిగిన బట్టలేంటి? ఎంత చిరుగులు ఎక్కువగా ఉంటే అంత ధర ఎక్కువటగా. నాకు తెలియదు, ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఆ మధ్య దానికి మేం డబ్బులు ఇచ్చి డ్రెస్ కొనుక్కోమన్నప్పుడు ప్యాంట్ షర్ట్ కొన్నావట నువ్వు. మొన్న అది తీరిగ్గా కత్తెరతో కొత్త బట్టల్ని ఫ్యాషన్ పద్ధతిలో కట్ చేస్తుంది. నేను కోప్పడ్డాను. అది నిర్లక్ష్యంగా ఓ చూపు చూసి దాని పని అది చేసింది. మా మమ్మీ డాడీయే మమ్మల్ని ఏమీ అనరు, మీరెవరు మమ్మల్ని అనటానికి అన్నట్లుగా అనిపించింది నాకు. ఏమో, కట్ చేసిన విషయం నాకు తెలియదు. మోడ్రన్గా ఉంటే తప్పనుకుంటే నేనేం చెప్పలేను. పాత చింతకాయ పచ్చడిలా ఉండాలంటే ఇప్పుడు కుదరదు.
పాత చింతకాయ పచ్చడి చాలా మంచిది శరీరానికి. అది రోగాన్ని తిరగబెట్టకుండా చేస్తుంది. ఇక మోడ్రన్‌గా ఉంటే తప్పేంటి అని నువ్వు అడగటం చోద్యంగా ఉంది. నీ పిల్ల మోడల్ కాదు. అది వెళ్ళేది స్కూలుకి. నీలాగా క్లబ్బులకి, పార్టీలకి కాదు. డబ్బు విలువ అస్సలు తెలియదు. నిన్న విహాన్ గొడవ చేశాడుగా. ఆఫ్టర్ ఆల్ 1000కి ఎందుకు మమ్మీ అలా మాట్లాడతావు అని. వాడు అలా అనటం కరెక్టేనా? వాడి గోల భరించలేక అడిగిందంతా ఇచ్చావు. అది ముందు ముందు ఎలాంటి పరిణామాలు తెచ్చిపెడుతుందో మనం చెప్పలేం. డబ్బు ఎట్లా వచ్చిందో వాళ్ళకి తెలియాలి. ఎంత కష్టపడితే ఆ సంపాదన వస్తుందో దాని విలువ తెలియాలి. విలువ లేని దానికి యూజేజ్ ఎలా ఉంటుందో తెలియదు. పాకెట్ మనీ అంటూ పిల్లలకి అంతంత డబ్బు ఇస్తారా? మీ పనులకి, మీ సరదాలకి అడ్డంగా ఉన్నారని వాళ్ళ దారి వాళ్ళు చూసుకునేలా స్వేచ్ఛనిస్తారా? నీ కూతురు వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంది ఫోనులో. నా హెయిర్ స్టైల్ సమంతలా, ఫేస్ రకుల్లా ఉందని పింకీ వాళ్ళ అక్క అంది. నువ్వు సేమ్ టు సేమ్ దీపిక పడుకునేవే, ఇలా తయారవకుండా అలా తయారవ్వు అంటూ ఏంటేంటో చెప్పింది. వాళ్ళు స్టడీస్ గురించి, బుక్స్ గురించి మాట్లాడుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు. సినిమాలు, సినిమా యాక్టర్ల మేకప్లు ఇలాంటివే అన్నీ, లేదా సెల్ ఫోన్లు, మెసేజ్లు, యూట్యూబ్, ఫేస్బుక్ వగైరాలు. అమృత, పిల్లల్లో చెడ్డ పిల్లలు అంటూ ఉండరు. పెంపకం చెడు అయితేనే పిల్లలు చెడిపోవటం జరుగుతుంది. మా నాన్నగారు టీచర్. మా నాన్నగారు ఒక మాట చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఏవి ఉన్నా సరే అవి పక్కన పెట్టి పిల్లలతో టైం స్పెండ్ చేయాలని. నేను అది పూర్తిగా పాటించాను. కానీ నీలానే చాలామంది పిల్లలతో టైం స్పెండ్ చేయటం లేదు. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలతో తీరిక లేకనో ఇంకోటనో కాదు, అన్ని విధాలా అన్నీ ఉండి అదే కదా బాధ కలిగించే విషయం. చేత్తో అన్నం తినిపించటాలు లేవు, పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవటాలు లేవు, కథలు చెప్పటాలు ఎప్పుడో ఎగిరిపోయాయి. పిల్లలు అడిగితే సెల్లో చూసుకో, టీవీలో చూసుకో అంటున్నారు. అసలు మీరిద్దరే ఒకరితో ఒకరు కలిసి కాలం గడపకపోతే ఇక పిల్లలతో ఏం గడుపుతారు? కుటుంబ బంధాలు, అనుబంధాల విలువ వాళ్ళకెలా తెలుస్తుంది? మీ ప్రభావం మీ పిల్లల మీద బాగానే పడింది. అది గమనించుకోండి. నీ అదృష్టం. పిల్లలు బాగా చదువుతున్నారు. అదొక్కటే సంతోషించదగ్గ విషయం. ఇంట్లో పెద్దవాళ్ళు వద్దనుకున్నారు. మీ అత్తామామల్ని ఇంటికి రానియకుండా చాలా ప్రయత్నాలే చేశావు. మేం మెయింటైన్ చేసుకోగలం అన్నారు. ప్రతి విషయంలో మంచి చెడు ఉంటుంది. టీనేజ్లో పిల్లలు చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. ఆ ఆకర్షణ అయస్కాంతంలా లాగేస్తుంది. ఎంతో జాగ్రత్తతో కాపాడుకోవాలి వాళ్ళని. అన్నయ్య పిల్లల్ని గమనించు. పిల్లలకి మంచి నడవడిక నేర్పు. నేను నిజంగానే అంటున్నాను అమృత. మీరు ఇంకోసారి ఆలోచించండి. వర్షని మాకు దత్తతకు ఇవ్వండి. వాడిని హాస్టల్లో వేయండి. వాళ్ళని చూసుకునే తీరికలు మీకెలాగూ లేవు. పిల్లలు వికసించబోతున్న కుసుమాలు. మీ కుటుంబం ఓ అందమైన తోటలా ఉండాలి. ఆ తోటకి తోటమాలులు ఇద్దరుండాలి. ఒక్కరు కాదు, ఇద్దరూ కలిసి తోటని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే ఆ తోట ఎంతో అందంగా ఎదుగుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం మనకెంతో మానసిక బలాన్ని ఇస్తుంది అంటూ ముగించింది గంగ. మొబైల్ మోగింది. గంగ, అమృత ఫోన్ అంటూ గంగకి మొబైల్ని ఇచ్చాడు గోవర్ధన్. అమృత, చెప్పు అంది గంగ. అత్తయ్య గారు, నేను విక్రమ్ని. చెప్పండి అల్లుడు గారు, కంగారు పడింది గంగ. పిల్లలకి దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా. ఆకాష్ను, నందితను పిల్లల్ని తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను. అమృత కూడా వాళ్లతో మాట్లాడింది. వస్తామన్నారు. మా 2 ఫ్యామిలీస్ కలవక 2 ఇయర్స్ అయింది. ఆ విషయమే మీకు చెబుదామని ఫోన్ చేశాను. మీరు రావటానికి ప్లాన్ చేసుకోండి. అమ్మ, నాన్నగారికి కూడా చెప్పాను. వాళ్ళు వస్తామన్నారు. అమ్మ, నాన్నగారు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. చాలా సంతోషం. వర్షని దత్తత తీసుకునే ఆలోచన ఇక నాకు లేదు. థ్యాంక్ యూ. ఆ రోజు అమృతతో మీరు మాట్లాడింది, ఆ సమయంలో అనుకోకుండా వచ్చిన నేను విన్నాను. అవునా? నవ్వింది గంగ. నేను మీరు వినటం గమనించాను అని గంగ అల్లుడితో చెప్పదలుచుకోలేదు. అత్తయ్య గారు, మామయ్య గారికి ఓసారి ఫోన్ ఇవ్వండి. ఇస్తున్నాను అంటూ చిరునవ్వుతో భర్తకి ఫోన్ అందించింది గంగ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో లాగానే చాలా ఇళ్లలో పిల్లలు విసిగించుకుంటూ ఉంటారని ఫోన్లకి అలవాటు చేయటం, అలాగే ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు హోంవర్కులు కూడా చేయించకుండా ఉండే స్కూళ్ళు చూసుకోవటం జరుగుతుంది కదా. అయితే ప్రతి ఇంట్లో కూడా పిల్లలతో తల్లిదండ్రులకి ఉన్న అనుబంధం తగ్గిపోతుంది అని పెద్దవాళ్ళుంటే గమనించుకొని ఈ కథలో తల్లిలాగానే సరిచేస్తే గనక చాలా కుటుంబాలు బాగవుతాయి. ఈ కథ
కుటుంబ విలువల్ని అలాగే పిల్లల పద్ధతిగా ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది కదా. ఈ కథను రచించిన వారు కోటమర్తి రాధా హిమబిందు గారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.